మొన్న ఎలక్షన్లో తెలంగాణ ఎలక్షన్లో చిన్నపాటిలోనే పెద్ద ప్రభావం చూపించారన్నమాట. దానికి వస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రులు ఇతర చిన్న పార్టీ నుంచి పోటీ చేసిన వారు పలువురు ప్రధాన పార్టీ అభ్యర్థులు జయపజాన్ని ప్రభావితం చూశారు. వాటి గురించి ఒకసారి చూద్దారు. కొత్తగూడెం జలగ వెంగళరావు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలోకి దిగి 53,789 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారన్నమాట. ఇక్కడ సిపిఐ అభ్యర్థి కోనం సాంబశివరావు 26,547 ఓట్ల మెజార్టీ సాధించాడు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు మూడో స్థానం పరిమితమయ్యారన్నమాట. కొత్తగూడెం జల వెంగళ ఫార్వర్డ్ బ్యాక్ నుంచి బరిలో దిగి 53,789 ఓట్లతో రెండో స్థానం నిలిచారన్నమాట. అలాగే సూర్యాపేటలోని బీఆర్ఎస్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టె జానయ్య యాదవ్ 13,097 ఓట్లతో నాలుగో స్థానం నిలిచారన్నమాట. ఇక్కడ జగదీష్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి రామరెడ్డి దామోదర్ రెడ్డి 4,606 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. భాజపా అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు 40,407 ఓట్లు సాధించారు. త్రిముఖ పోటీ జరిగిన ఈ నియోజకవర్గంలో జానయ్య యాదవ్ చీల్చిన ఓట్లు ఏ పార్టీ ఓనని చర్చనీయాంశమైందన్నమాట. బీఎస్పీ నుంచి సిర్పూర్లో పోటీ చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ 44,649 ఓట్లతో మూడో స్థానం నిలిచామన్నమాట. ఇక్కడ భాజపా అభ్యర్థి పాల్వా హరీష్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనే కొనపై 3,088 ఓట్లు అధికంగా గెలుపొందారన్నమాట. అలాగే బీఎస్పీ సిరిపూర్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ఓట్లు బాగా చీల్చాడు. నల్గొండ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన పిల్లి రామచంద్ర యాదవ్ 27,096 ఓట్లు సాధించి మూడో స్థానం నిలిచారన్నమాట. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి. అలాగే గద్వాల్ నడిగడ్డ పోరాట సమితికి చెందిన రంజిత్ కుమార్ ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసి 13,454 ఓట్లు సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి 7,036 ఓట్ల తేడాతో గెలుపొందారు. పెద్దపల్లి బీఎస్పీ నుంచి పోటీ చేసిన దాసరి ఉష 10,313 ఓట్లు సాధించారన్నమాట. పటాన్చెరులో బీఎస్పీ అభ్యర్థి బరిలో ఉన్న నీలం మధు 59,205 ఓట్లతో మూడో స్థానం నిలిచామన్నమాట. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై 7,091 మెజార్టీలతో గెలుపొందారన్నమాట. ఇక్కడ నీలం మధు బాగా ఓట్లు గెలిచాడు. రామగుండం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ 4,048 ఓట్లు. ఆదిలాబాద్ కాంగ్రెస్ రెబల్గా సంజీవ్ రెడ్డి 1,946 ఓట్లు. జహీరాబాద్ బీఎస్పీ నుంచి పోటీ చేసిన జంగం గోపి 5,021 ఓట్లు సాధించారు. ఈ విధంగా స్వతంత్రంగా పోటీ చేసిన వారు చిన్న పార్టీలను పోటీ చేసిన వారు పెద్ద ప్రభావం చూపించారన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరో చూస్తుంటే జలగ వెంకట్రావు ఫార్వర్డ్ బ్లాక్, అలాగే కోనం సాంబశివరావు 26,544 ఓట్లు. అలాగే సూర్యాపేట నుంచి బీఎస్పీ అభ్యర్థిగా జానయ్య యాదవ్ అలాగా అన్నమాట. అలాగే సిర్పూర్ నుంచి పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ కూడా ఓట్లు బాగా గెలిచాడు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన పిల్లి రామాజీ యాదవ్ ఇది నల్గొండలో కూడా ఓట్లు గెలిచారు. అలాగే గద్వాల్లో కూడా ఓట్లు గెలిచారు ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు. ఈ పెద్దపల్లిలో కూడా బీఎస్పీ నుంచి పోసిన దాసరి ఉష కూడా ఓట్లు బాగా గెలిచింది. అలాగే పటాన్చెరులో కూడా బీఎస్పీ అభ్యర్థి బాగానే ఓట్లు చీల్చాడు. అలాగే రామూరు స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసిన ఎమ్మెల్యే కూడా బాగానే ఓట్లు చీల్చారన్నమాట. ఈ విధంగా చిన్న పార్టీలైనా స్వతంత్రంగా పోటీ చేసిన ఓట్లు బాగా చీల్చారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.